చూడండి ఎంత సింపుల్ ఈ ప్రూఫ్, ఈజీగా అయిపోయింది కదా. హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.4 స్టార్ట్ చేస్తున్నాం. 1.4లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. ఓకే 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 ఈ కింద ఉన్నవన్నీ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫైన్, కానీ ప్రూవ్ చేయడం కన్నా ముందు అసలు మనకు రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి తెలవాలి కదా. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్. సో రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ మనం ఫస్ట్ తెలుసుకుంటాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? p/q ఫామ్ లో ఉండాలి. ఒకవేళ p/q ఫామ్ లో ఉంటేనే ఆ నెంబర్ రేషనల్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఇర్రేషనల్ అయిపోతుంది. ఓకేనా? p/q ఫామ్ అంటే ఓ కంగారు పడిపోకండి. ఏదైనా ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అని చెప్పాలంటే దానికి p/q ఫామ్ ఉండాలి. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఆ నెంబర్కి న్యూమరేటర్ ఉండాలి అండ్ అలాగే ప్రాపర్ డినామినేటర్ కూడా ఉండాలి. అప్పుడు మనం దాన్ని రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు 1/2 ఉంది, ఇది రేషనల్ నెంబరే కదా ఈ రూల్ ప్రకారంగా, p/q ఫామ్ లో ఉంది. ఎస్. నెక్స్ట్ ఒకవేళ 2/3 ఉంది, ఇది రేషనల్ నెంబరా? ఎస్, p/q ఫామ్ లో ఉంది. అలాగే √3 ఉంది, √3 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? చూడండి, √3 వాల్యూ ఏమొస్తుంది? 1.732 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వస్తుంది. సో దీన్ని p/q ఫామ్ లో రాయగలుగుతామా? రాయలేం, అంతే కదా. సో √3 అనేది ఇర్రేషనల్. అసలు p/q ఫామ్ అనే రూల్ ఎలా అప్లై అవుతుందో అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే మనం ప్రాపర్ గా దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ డిఫైన్ చేయలేమో అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. అండ్ ఇది ఒక్కటే ప్రాపర్టీ ఉందా అంటే కాదు, ఇంకా కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సెకండ్ ప్రాపర్టీ ఏంటి? p అండ్ q ఆర్ కోప్రైమ్. ఇక్కడ మీకు కోప్రైమ్ అనే పదం కొత్తగా కనిపించచ్చు, కానీ కోప్రైమ్ అంటే అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, మళ్ళీ చెప్తాను ఇక్కడ. HCF ఆఫ్ p అండ్ q షుడ్ బి 1 అన్నమాట. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ కి మనం 2/3 తీసుకుందాం. ఇప్పుడు HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మీకు HCF లో డౌట్ ఉందంటే HCF అంటే ఏంటి, HCF ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీని మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు 1.2 ప్లేలిస్ట్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి HCF ఎలా కనుక్కుంటాము అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది ఖచ్చితంగా చెక్ చేయండి. సో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో HCF ఆఫ్ 2, 3 ఏమై ఉండాలి? 1 అయి ఉండాలి. అంటే ఈ 2కి కానీ ఈ 3కి కానీ 1 కాకుండా ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ ఏంటి? p/q ఫామ్ లో ఉండాలి అండ్ p అండ్ q అనేవి కోప్రైమ్ అయి ఉండాలి. మీరు గమనిస్తే ఈ 2/3ని మనము రేషనల్ నెంబర్ అని ఎందుకు అంటున్నాం? అది ప్రాపర్ p/q ఫామ్ లో ఉంది అండ్ 2కి 3కి HCF 1 కాబట్టి. ఓకేనా? ఇక్కడికే ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయా? లేదు, ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. అదేంటంటే q షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఎప్పుడైతే మనం p/q ఫామ్ లో రాస్తామో ఈ q ప్లేస్ లో ఉండేది ఏదైతే ఉందో అది 0 అయ్యి ఉండకూడదు. అంటే 1/0, 2/0 ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే ఇది ఏమైపోతుంది? ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఓకేనా? రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే q ప్లేస్ లో 0 ఖచ్చితంగా ఉండకూడదు. సో ఇవేనా ప్రాపర్టీస్ అంటే ఎస్. ఈ 3 ప్రాపర్టీస్ ని ఫాలో అయితే ఏ నెంబర్ అయినా రేషనల్ నెంబర్ అని అంటాం. ఒకవేళ ఈ 3 ప్రాపర్టీస్ ని ఫాలో అవ్వకపోతే అది ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు మనకు రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ కి డిఫరెన్స్ తెలిసింది కదా. నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఆగండి. ఎక్సర్సైజ్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఒక చిన్న థియరం తెలుసుకోవాలి. ఓకేనా? ఆ థియరం కూడా తెలుసుకొని అప్పుడు మనం ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇది ఇప్పుడు ఎరేజ్ చేసి థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందాక చెప్పాను కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం ఒక థియరం చూడాలని. ఇదే ఆ థియరం ఏం చెప్తుంది అంటే లెట్ p బి అ ప్రైమ్ నెంబర్. ఓకే, ఒక ప్రైమ్ నెంబర్ అనుకుందాం. లెట్ p బి 2.
ఓకేనా? మనం ఒక ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం. నౌ ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, ఒకవేళ p అనేది a స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, సరే a అనేది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్ అంట. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6 సో ఆన్. ఓకేనా? సో ఒకవేళ p అనేది a స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, ఫస్ట్ a అనేది ఏదో ఒకటి అనుకోవాలి కాబట్టి a 4 అనుకుందాం. ఓకేనా? ఒకవేళ p a స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, అంటే a స్క్వేర్‌ని p డివైడ్ చేయగలిగితే, దెన్ aని కూడా p డివైడ్ చేస్తుందంట. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు a స్క్వేర్‌ని p డివైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు a స్క్వేర్ వాల్యూ ఎంత? ఫస్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో 4 ఇంటూ 4 16. ఇప్పుడు 16 అనేది 2 తోని డివైడ్ అయితే, అయితుందా ఒకసారి చూద్దాం. 2 1జా 2 8జా? యెస్ అవుతుంది. అయితే ఖచ్చితంగా a కూడా p తోని డివైడ్ అవుతది. a ఎంత? 4/2. 2 1జా 2 2జా? ఎగ్జాక్ట్‌లీ వాడు చెప్పినట్టే అవుతుంది కదా! ఒకవేళ a స్క్వేర్ అనేది p తో డివైడ్ అవుతే, a కూడా p తో డివైడ్ అవుతుంది. అంతే. ఇంత మాత్రమే మనకిప్పుడు అవసరం. ఓకేనా? ఇది ఎలా వాడతాం ఏంటి అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకే అర్థమవుతది కాబట్టి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెడీగా ఉన్నాము. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మీకు ఇప్పటివరకు మనం నేర్చుకున్న ప్రాపర్టీస్‌ని ఇలా సైడ్‌లో రాసాను చూడండి. రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? అండ్ థియరమ్ షార్ట్‌గా రాసాను. ఓకేనా? ఇప్పుడు లెట్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్. సో ఈ కిందున్న అన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. వాడే మనకు చెప్పేస్తున్నాడు ఇవి ఇర్రేషనల్ బాబు అని. సో మనం జస్ట్ అవి ఎలా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మీరు ఇంట్రొడక్షన్ వీడియో చూడలేదు అంటే ఇది అస్సలు ప్రొసీడ్ అవ్వకండి. ఫస్ట్ వెళ్ళి ఇంట్రొడక్షన్ వీడియో చూసి రండి. 1.4 ఇంట్రొడక్షన్ అని చెప్పేసి ఉంది. ఆ వీడియో చూస్తేనే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. ఓకేనా? ఇక్కడ ఆ వీడియోలో చెప్పిన మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇక్కడ నేను ఒక షార్ట్ ఫామ్ లాగా రాసాను. అదే రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ అండ్ థియరమ్. రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ ఏంటి? p/q ఫామ్‌లో ఉండాలి. ఇంకా p అండ్ q అనేవి కో ప్రైమ్ అయి ఉండాలి. కో ప్రైమ్ అంటే ఏం లేదు, హెచ్‌సిఎఫ్ ఆఫ్ p అండ్ q అనేది 1 ఉండాలి. ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్ ఆ pకి qకి మధ్యలో ఉండకూడదు. అండ్ q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. ఇవి రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ ఏ నెంబర్ అయితే ఫాలో అవ్వదో ఆ నెంబర్ ఇర్రేషనల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ థియరమ్ ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ ఎప్పుడైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ యొక్క స్క్వేర్‌ని డివైడ్ చేస్తే, అంటే ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. p అనేది 2 అనేది ప్రైమ్ నెంబర్, a అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్, నేను 4 తీసుకున్నాను. ఓకేనా? సో a స్క్వేర్ అంటే 16. 16ని p డివైడ్ చేస్తే, అంటే 16ని ఒకవేళ 2 డివైడ్ చేస్తే, మన ఎగ్జాంపుల్లో డివైడ్ చేస్తా చూద్దాం. 2 1జా 2 8జా? డివైడ్ చేస్తుంది. ఒకవేళ డివైడ్ చేస్తే p ఆల్సో డివైడ్స్ a అంట. ఓకేనా? ఇక్కడ ఇట్ అనేది p. ఓకేనా? సో p ఆల్సో డివైడ్స్ a. సో p ఏంటి 2, a ఏంటి 4. డివైడ్ చేస్తుందా 4ని కూడా? ఎస్. ఓకేనా? ఇది జస్ట్ థియరమ్ ఈ మాత్రం చెప్తుంది. ఒకవేళ a స్క్వేర్‌ని p డివైడ్ చేస్తే aని కూడా డివైడ్ చేస్తుంది అని. సో ఇది మన థియరమ్ అన్నమాట. నేను ఇంకా డీటెయిల్‌గా ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఆ వీడియో చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటి? 1/√2. ఇప్పుడు మనం 1/√2 అనేది ఇర్రేషనల్ అని చెప్పేశాడు. సో ఇది ఎలా ప్రూవ్ చేస్తాం మనం ఇర్రేషనల్ నెంబర్స్ అనేది? కాంట్రడిక్షన్ మెథడ్ వాడతాం. ఏం మెథడ్ వాడతాము అంటే కాంట్రడిక్షన్ మెథడ్. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే, నేను ఫస్ట్ ఇది రేషనల్ నెంబర్ అనేసుకుంటాను. 1/√2ని రేషనల్ నెంబర్ అనుకోని, రేషనల్ నెంబర్‌కున్న అన్ని ప్రాపర్టీస్‌ని ఇది ఫాలో అవుతుందా లేదా చెక్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ ఫాలో అవ్వలేదనుకోండి, అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అయిపోతది కదా! అలా అన్నమాట. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే అది. ఫస్ట్ ఇది రేషనల్ నెంబర్ అనేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. అస్యూమింగ్ 1/√2 యాజ్ రేషనల్ నెంబర్. ఇప్పుడు నా ప్రకారంగా 1/√2 అనేది ఒక రేషనల్ నెంబర్. నేను అనుకుంటున్నాను ఇది రేషనల్ నెంబర్ అని.
నేను అనుకుంటున్నాను బావుంది. ఒకవేళ ఇది రేషనల్ నంబర్ అయితే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ అన్నీ ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ రేషనల్ నంబర్ అనుకుంటున్నాను కాబట్టి నేను 1/√2ని p/q అని అనుకుంటున్నాను. అంతే గదా! ఎందుకంటే ఇప్పుడు ఇది p/q ఫార్మ్‌లో ఉండాలి రేషనల్ నంబర్ అయితే. సో, నేను రేషనల్ నంబర్ అనుకుంటున్నాను కాబట్టి నేను దాన్ని p/qకి ఈక్వల్ చేశాను. ఓకేనా? p/q అయినా అనుకోండి, a/b అయినా అనుకోండి, ఏదైనా ఓకే. కొన్ని టెక్స్ట్ బుక్స్‌లో a/b అని చెప్పి ఈక్వేట్ చేసుకున్నారు. నేను p/q అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రేషనల్ నంబర్ అనేది రేషనల్ నంబర్ ప్రాపర్టీస్‌లో pqఏ వాడాను కాబట్టి ab బదులు. ఓకేనా? ఏదైనా వాడొచ్చు. దేర్ ఈస్ నో హార్మ్. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే p/q అనుకున్నాం. మిగిలిన ప్రాపర్టీస్ కూడా చెక్ చేయాలి కదా! సో, నేను మిగిలిన ప్రాపర్టీస్ చెక్ చేయడం కోసం ఏం చేస్తున్నాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ both sides. స్క్వేర్ చేయాలి 1/√2 హోల్ స్క్వేర్ p/q హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు స్క్వేరింగ్ వల్ల ఏమైపోయింది 1 స్క్వేర్ అయిపోయింది అండ్ ఇది √2 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ q స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి 1 ఈ స్క్వేర్ √2 గెట్స్ క్యాన్సల్డ్. సో 1/2 ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. అంతేనా? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైపోతుంది q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2p స్క్వేర్. అంటే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2. అంతేనా? సి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు జస్ట్ ఈ 2ని కిందికి పంపిస్తే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2 అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ థియరం ఎందుకు ఉపయోగపడుతుంది అన్న క్లారిటీ మీకు వస్తుంది. ఇప్పుడు q స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, q అనేది ఆబ్వియస్లీ ఒక పాజిటివ్ ఇంటీజర్. అంతే కదా? సో ఒకవేళ q స్క్వేర్ని 2 డివైడ్ చేస్తే qని కూడా డివైడ్ చేస్తుంది. అంతే కదా? a స్క్వేర్ని p డివైడ్ చేస్తే aని కూడా డివైడ్ చేస్తుంది. యాజ్ పర్ థియరం అంతే కదా? As per theorem, q divides 2. అవునా కదా? సో ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ థియరం ఫాలో అయినాం అంతే. థియరం ఏం చెప్తుంది ఏ స్క్వేర్ని p డివైడ్ చేస్తే ఏని కూడా p డివైడ్ చేస్తుంది. సేమ్ వే q స్క్వేర్ని 2 డివైడ్ చేస్తే qని 2 డివైడ్ చేస్తుంది. అంతేనా? సో యాజ్ పర్ థియరం q డివైడ్స్ 2 అని మనకు అర్థమైంది. ఓకేనా? q 2ని డివైడ్ చేసినప్పుడు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూస్తే 4ని 2 డివైడ్ చేస్తే 2 1s are 2 2s are 2 అని ఒక ఆన్సర్ వచ్చింది. అలాగే qని 2 డివైడ్ చేసినప్పుడు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని నేను సి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ సి సడన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు మీకు. ఓకేనా? q/2 చేశాక ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, qని 2తో డివైడ్ చేశాక దాన్ని నేను సి అనుకుంటున్నాను. కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. లెట్ సి బి ద ఆన్సర్ ఆఫ్ q/2. ఓకేనా? ఈ సి ఎక్కడి నుంచి వచ్చింది అని కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదు. సో ఇప్పుడు q/2 అయ్యాక మనకు వచ్చిన వాల్యూ ఏంటి సి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు q/2 సి వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకు చేస్తున్నానో కూడా మీకు కొద్దిసేపట్లో అర్థమవుతుంది. ఓకేనా? సో స్క్వేర్ చేసేద్దామా? సో q/2 హోల్ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ చేసేసాము, రైట్ హ్యాండ్ సైడ్ కూడా సి స్క్వేర్ చేసేస్తున్నాం. సో దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది q స్క్వేర్ బై 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. అంతేనా? సో దాని అర్థం ఏంటి q స్క్వేర్ బై ఈ 2 స్క్వేర్ వల్ల వాల్యూ ఏమైపోతుంది 4 ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 4ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించేస్తాను. అప్పుడు ఏమైపోతుంది q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్. అంతేనా? అంతే కదా? q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్. ఇప్పుడు ఓకే మనకి q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్ వచ్చింది. కానీ దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే ఒక్కసారి మనం ప్రీవియస్ స్లైడ్ కోదాం. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు q స్క్వేర్ బై 2 వచ్చింది. ఇప్పుడు ఈ q స్క్వేర్ వాల్యూ కదా మనకు వచ్చింది 4c స్క్వేర్ అని. ఇక్కడ చూడండి
ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై 2 అని కదా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యూ స్క్వేర్ కి బదులు ఇక్కడ మనకు ఆల్రెడీ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4c స్క్వేర్ వచ్చింది కదా, 4c స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాను బై 2. ఓకేనా, దీనివల్ల ఏమవుతుంది, ఇది 2 1s 2 2s అంతేనా. సో ఏమైపోయింది ఇప్పుడు, పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c స్క్వేర్ అంతేనా. ఇప్పుడు ఈ 2ని ఇటు పంపిస్తున్నాను, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ బై 2. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకు థియరం ఉపయోగపడుతుంది. పీ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తుంది అంటే పీని కూడా 2 డివైడ్ చేస్తుంది కదా, మన థియరం అదే చెప్తుంది కదా. చూడండి థియరం ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ని పీ డివైడ్ చేస్తే ఏని కూడా పీ డివైడ్ చేస్తుంది, అలాగే పీ స్క్వేర్ని 2 డివైడ్ చేస్తే పీని కూడా 2 డివైడ్ చేస్తుంది. సో యాజ్ పర్ థియరం P is divided by 2 అంతే కదా. ఇక్కడ మీరు గమనిస్తే Q is divided by 2 అంటే Q అనేది 2తో డివైడ్ అవుతుంది, అలాగే P అనేది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే P is divided by 2. Therefore P and Q both are divided by 2. అవి రెండు 2తో డివైడ్ అవుతుంది అంటే రెండిటి కామన్ ఫ్యాక్టర్ కదా 2 అనేది. కానీ రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్ ప్రకారం ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, హెచ్సిఎఫ్ అనేది 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి పి అండ్ క్యూకి, అంతే కదా. ఎందుకంటే పి అండ్ క్యూ అనేది కో ప్రైమ్ అండ్ పి అండ్ క్యూకి ఓన్లీ ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, అది 1 అయి ఉండాలి. కానీ మనకేంటి, పి అండ్ క్యూ హ్యావ్ 2 as కామన్ ఫ్యాక్టర్, అవునా. ఇది యాక్చువల్గా అవ్వకూడదు. ఒకవేళ 1/√2 అనేది ఇర్రేషనల్ నెంబరే అయితే దానికి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. మనకు తెలుసు కదా రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్లో ఎప్పుడు 1 మాత్రమే ఉండాలి. కానీ మనము సాల్వ్ చేస్తే 2 వచ్చింది కామన్ ఫ్యాక్టర్గా, అది జరగకూడదు. సో ఇది మనం అజ్యూమ్ చేసుకున్న దానికి ఆపోజిట్ వెళ్తుంది కదా. సో నేను ఎలా రాస్తాను దీన్ని అంటే, దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్, అంతే కదా. మన అజంప్షన్కి ఆపోజిట్లో వెళ్తుంది. సో దీని అర్థం అది, దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్, దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. అర్థమైందా, ఇలా మనం దీన్ని ప్రూఫ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, అది √3 + √5. మన ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ ఇర్రేషనల్ అని ప్రూఫ్ చేసే క్వశ్చన్స్లో అజ్యూమ్ చేయడం. ఏం అజ్యూమ్ చేయడం, ఇచ్చిన నెంబర్ని రేషనల్ అని అజ్యూమ్ చేయడం. సో మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది, √3 + √5 అని రేషనల్ అని మనం అజ్యూమ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది రేషనల్ కాబట్టి p/q ఫామ్లో రాస్తాం. సో √3 + √5 ఈజ్ ఈక్వల్స్ టు p/q, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, √3 ఈజ్ ఈక్వల్స్ టు p/q మైనస్ √5. జస్ట్ ఎల్హెచ్ఎస్లో ఉన్న √5ని ఆర్హెచ్ఎస్కి తీసుకొచ్చాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ముందు క్వశ్చన్ చూస్తే గెస్ చేసే ఉంటారు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, సో స్క్వేర్ చేసేద్దామా, √3 హోల్ స్క్వేర్ p/q మైనస్ √5 హోల్ స్క్వేర్. ఓకేనా, మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఈ ఫార్ములా తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² + b² మైనస్ 2ab. ఓకేనా, సో ఇప్పుడు √3 స్క్వేర్ ఏమైపోతుంది, ఈ స్క్వేర్ √2 గెట్స్ క్యాన్సిల్, మిగిలేది ఏంటి 3. అలాగే ఇప్పుడు ఏ ప్లేస్లో p/q ఉంది, a² అంటే p/q హోల్ స్క్వేర్ ప్లస్ b ప్లేస్లో ఏముంది, √5 ఉంది. సో √5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ప్లేస్లో p/q ఇంటూ b ప్లేస్లో √5. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 3 ఈజ్ ఈక్వల్స్ టు p² / q². ఈ స్క్వేర్ √2 గెట్స్ క్యాన్సిల్, మిగిలేది 5
మైనస్ 2√5 p/q అంతే. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కూడా రాస్తున్నాను. ముందు స్లైడ్‌లో ఉన్న లాస్ట్ స్టెప్‌ని ఈ స్లైడ్‌లో ఫస్ట్ స్టెప్‌గా రాసాను. ఇప్పుడు మనం ఇది కొంచెం రీఅరేంజ్ చేద్దాం. ఓకేనా? ఈ 2√5 p/qని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను ఈ పార్ట్‌ని. అండ్ మిగతాదంతా రైట్ హ్యాండ్ సైడ్ ఉంచుతాను. ఓకేనా? p²/q² ప్లస్ మైనస్ 3 ఈ 3ని కూడా రైట్ హ్యాండ్ సైడ్‌కి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ ఏంటి? ఈ 2√5 p/q ఈజ్ ఈక్వల్స్ టు p² ప్లస్ 2 అంతేనా? నెక్స్ట్ ఈ 2√5 అలాగే ఉంచేసి p²/q² ప్లస్ 2q/p. ఈ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైందా? ఈ మొత్తం టర్మ్‌ని రైట్ హ్యాండ్ సైడ్‌కి తీసుకొచ్చాను. p అనేది న్యూమరేటర్‌లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డినామినేటర్‌కి వచ్చింది. q అనేది డినామినేటర్‌లో ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి న్యూమరేటర్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి. 2√5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ p²q²కి q/p అనేది ఇంటూ అవుతది. అలాగే ప్లస్ 2q/p అంతే కదా! 2కి కూడా q/p అనేది మల్టిప్లై అవుతది. ఈ స్క్వేర్, ఈ q గెట్స్ క్యాన్సిల్. ఈ p, ఈ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది? 2√5 ఈజ్ ఈక్వల్స్ టు p/q ప్లస్ 2q/p అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2√5 ఈజ్ ఈక్వల్స్ టు p/q ఏదైతే ఉందో ఒక టర్మ్ దాన్ని నేను ఇంటూ p చేస్తున్నాను. ఓకేనా? ప్లస్ ఈ 2q/pకి ఏదైతే టర్మ్ ఉందో దానికి నేను ఇంటూ q చేస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే డినామినేటర్ సేమ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్ యొక్క డినామినేటర్ pq అయిపోయింది. ఇలా డినామినేటర్ సేమ్ చేయడానికి నేను దాన్ని మల్టిప్లై చేశానన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2√5 ఈజ్ ఈక్వల్స్ టు ఒకేసారి ఇలా pq అని రాసేసుకుంటాను. మిగిలింది ఏంటి? p² ప్లస్ 2q ఇంటూ q ఏమైపోతది? 2q². ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూడండి. √5 ఈజ్ ఈక్వల్స్ టు p² ప్లస్ 2q²/2pq. ఈ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైందా? నేను జస్ట్ ఈ 2ని ఇటు తీసుకొచ్చాను అంతే. ఇప్పుడు చూడండి ఇది ఇర్రేషనల్. మనకు తెలుసు √5 అనేవి ఇర్రేషనల్. ఇది రేషనల్. ఎందుకంటే p అండ్ q అనేవి ఇంటిజర్స్ కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తే ఇవి 2 ఈక్వల్ కాదు. అయినా మనకు ఈక్వల్ అని వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది అంటే మనం అస్యూమ్ చేసుకున్నాం కదా! √3 ప్లస్ √5 అనేది రేషనల్ అని. అది తప్పు. అందుకే మనకు 2 ఈక్వల్ లేని నంబర్స్ ఈక్వల్ అని వస్తుంది. ఓకేనా? దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఎందుకు అంటే అదొక రేషనల్ నంబర్‌కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది తప్పు అని మనం రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా? దేర్‌ఫోర్ √3 ప్లస్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో మీకు అర్థమైందా? ఒకటి √5 అనేది ఇర్రేషనల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. బై డిఫాల్ట్ మ్యాథ్స్‌లో మనకు తెలిసిన విషయం ఏంటి? √5 అనేది ఇర్రేషనల్. ఇర్రేషనల్ అనేది రేషనల్‌కి ఈక్వల్ అని చూపిస్తుంది. ఆ ఈక్వాలిటీ ఎందుకు వచ్చిందంటే మనం ముందు అస్యూమ్ చేసుకున్నాం కదా! √3 ప్లస్ √5 అనేది రేషనల్ అని. అది తప్పు. దాని వల్లనే ఇట్లా ఏమంటారు? మ్యాథ్స్‌లో విరుద్ధమైన విషయాలన్నీ జరుగుతున్నాయన్నమాట. అందుకే మన అజంప్షన్ తప్పు అని చెప్పేసి మనం √3 ప్లస్ √5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తున్నాం. ఇలా మనం ఈ క్వెషన్‌ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ఈ క్వెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. 1.4లో ఫస్ట్ క్వెషన్‌లో థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లమ్ ఏంటి? 6 ప్లస్ √2. ఇప్పుడు మనం 6 ప్లస్ √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మీకు అందరికీ తెలుసు మనం ఈ ఇర్రేషనల్ ప్రాసెస్‌ని ఎలా ప్రూవ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆ నంబర్‌ని రేషనల్ అని అస్యూమ్ చేసుకొని. అంతే కదా! అలా అస్యూమ్ చేసుకొని చేస్తున్నాం. సో సేమ్
ఇప్పుడు నేను 6+√2ని రేషనల్ అని అస్యూమ్ చేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు రేషనల్ అంటే p/q ఫార్మ్ ఉండాలి కదా! 6+√2 p/q. మీకు ఆల్రెడీ తెలుసు ఈ p/q ఫార్మ్‌లో నేను ఎందుకు రాస్తున్నానో, ఎందుకంటే అవి రేషనల్ నంబర్ ప్రాపర్టీస్. ఓకేనా? వేర్ p అండ్ q అనేవి ఏంటివి? ఇంటీజర్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను స్పెషల్‌గా రాయట్లేను. బట్ రాస్తాను. ఎంతకైనా మంచిది. ఓకేనా? వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. మీకు తెలుసు q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనే ప్రాపర్టీ ఎలాగో వాలిడ్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి ఏం చేస్తానంటే ఈ 6ని ఇటు సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏమైపోతది? √2 ఈజ్ ఈక్వల్స్ టు p/q మైనస్ 6 అవుతది. అంతేనా? మనకు ఆల్రెడీ తెలుసు p అండ్ q అనేవి ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో మనం ఏ నంబర్స్ తీసుకున్నా ఈ pq ప్లేస్‌లలో q ప్లేస్‌లో 0 ఎలాగో తీసుకోలేము. q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 మనకు తెలుసు కాబట్టి 0 కాకుండా q ప్లేస్‌లో 0 కాకుండా ఏ నంబర్ తీసుకున్నా p అండ్ qస్‌లో మనకి ఇదేమొస్తది? రేషనల్ ఒస్తది. కానీ మనము మ్యాథ్స్‌లో మనకేం తెలుసు √2 అనేది ఇర్రేషనల్. అంతే కదా! ఇది మ్యాథ్స్‌లో ఉన్న ఫ్యాక్ట్. కానీ ఈ ఇర్రేషనల్ నంబర్ ఒక రేషనల్ నంబర్‌కి ఈక్వల్ అని వచ్చింది మనం సాల్వ్ చేస్తే. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం ఇక్కడ అస్యూమ్ చేసుకున్నాం కదా 6+√2 అనేది రేషనల్ అని. అది తప్పు. మన అజంప్షన్ తప్పు కాబట్టి ఇలా ప్రకృతి విరుద్ధంగా ఇర్రేషనల్, రేషనల్ నంబర్స్ ఈక్వల్ అని వచ్చాయి. ఓకేనా? మనం రేషనల్ అని అస్యూమ్ చేయడం వల్లనే ఈ √2 అనే ఇర్రేషనల్ నంబరు, ఈ p/q మైనస్ 6 అనే రేషనల్ నంబరు ఈక్వల్ అని వచ్చాయి. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాస్తాము అంటే this contradicts the fact √2 is irrational and this caused by our assumption. మన అజంప్షన్ వల్లనే జరిగింది కదా! సో మనం అదే రాస్తున్నాం అన్నమాట. This caused by our assumption 6+√2 is rational number. ఓకేనా? మనం దాన్ని రేషనల్ నంబర్ అనుకోవడం వల్ల వచ్చిన పెంట అన్నమాట ఇది. సో మనం ఇప్పుడు ఏం రాస్తాం? Therefore 6+√2 is irrational number. ఓకేనా? ఇలా మనం రాయాలి. చూడండి ఎంత సింపులో ఈ ప్రూఫ్. ఈజీగా అయిపోయింది గదా! ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటంటే √5. √5 అనేది ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూఫ్ చేయాలి. ఈ ఇర్రేషనల్ నంబర్ ప్రూఫ్స్‌లో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చుంటది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం దాన్ని అస్యూమ్ చేసుకుంటాం. అయ్యో! √5 ఈజ్ ఎ రేషనల్ నంబర్ అని మనం అస్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు అలాగే నేను అస్యూమ్ చేసుకున్నాను. అస్యూమ్ చేసుకుంటే రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి. అంటే √5 ఈజ్ ఈక్వల్స్ టు p/q అవుతది. మీకు ఆల్రెడీ తెలుసు రేషనల్ నంబర్స్ అంటే p/q ఫార్మ్‌లో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రాపర్టీస్ రాసాం కదా! p/q ఫార్మ్‌లో ఉంటాయి. q నాట్ ఈక్వల్స్ టు 0, pq అనేవి ఇంటీజర్స్ అండ్ వీటి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటది. ఈ ప్రాపర్టీస్ అందుకే సైడ్‌కి రాసాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ క్వెషన్ చూసుంటే 1/√2 మీకు ఆల్రెడీ తెలిసుంటది. ఇదేం చేస్తాము నెక్స్ట్ స్టెప్ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంతే కదా! స్క్వేర్ చేస్తాం. సో √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p/q హోల్ స్క్వేర్. రెండు సైడ్లు స్క్వేర్ చేస్తున్నాం. ఏమైపోతది అప్పుడు? ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ ఏమవుతది? ఈ స్క్వేర్ అనేది pకి ఉంది, qకి ఉంది కదా! సో p² అవుతది. ఇటు q² అవుతది. సో q² ఈజ్ ఈక్వల్స్ టు p²/5. ఇలా నేను రాయొచ్చా? ఒక్క సెకండ్ ఆగి ఆలోచించండి. నేను ఏం చేయలేదు. ఈ రెండిటి ప్లేస్‌ని ఇంటర్చేంజ్ చేశాను అంతే. ఇది ఎల్‌హెచ్‌ఎస్‌కెళ్ళేసరికి డినామినేటర్‌లో ఉంది q² కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌కెళ్ళేసరికి న్యూమరేటర్‌లో అయిపోయింది. అండ్ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న 5 కాస్త రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి డినామినేటర్‌కి వచ్చేసాడు. అంతే. ఇప్పుడు మనకి ఈ థియరమ్ హెల్ప్ అవుతది. ఎలా హెల్ప్ అవుతది అంటే థియరమ్ ఏం చెప్తుంది? ఒకవేళ a²
పి డివైడ్ చేసిందనుకోండి, ఏ కూడా పి డివైడ్ చేస్తది. ఏని కూడా. అలాగే పి స్క్వేర్ 5 డివైడ్ చేస్తే, పిని కూడా 5 డివైడ్ చేస్తది కదా! ఇదే మనం రాస్తామనమాట. ఓకేనా? ఎగ్జామ్స్‌లో అయితే మీరు ఈ థియరమ్‌ని బాక్స్‌లో రాయండి. చాలా మంచి ఇంప్రెషన్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే, యాస్ పర్ థియరమ్ P is డివైడెడ్ బై 5. ఓకేనా? ఓకే. డివైడ్ అయితే అయింది. డివైడ్ అయ్యి ఏదో వాల్యూ వస్తది గదా! అంటే నేనేమంటున్నాను అంటే P/5 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టంట్. అంతేనా కాదా? ఏదో ఒక వాల్యూ అయితే వస్తది గదా! ఊరికే అట్లా డివైడ్ అయిపోయి ఏం రాదు కదా! ఓకేనా? మిగతాది మనం నెక్స్ట్ స్లైడ్‌లో కంటిన్యూ చేద్దాం. లెట్ C బి ద ఆన్సర్ ఆఫ్ P/5. నేను జస్ట్ మీకిది అర్థం కావాలి అని చెప్పి రాసాను. ఇది రాయాల్సిన అవసరం అయితే నిజంగా లేదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు 1/√2 క్వెషన్‌ని గుర్తు చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసుండాలి. అది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మళ్ళీ. ఎందుకు ఈ స్క్వేర్ చేస్తున్నానో మీకు తెలియాలి. లేదు అనంటే కాసేపు ఆగండి నేనే చెప్తాను. ఓకేనా? స్క్వేరింగ్ కాబట్టి P/5 హోల్ స్క్వేర్ అండ్ సి స్క్వేర్. ఈ P/5 మొత్తానికి స్క్వేర్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తది? P²/5² అంటే 5 5 25 ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్. అంతేనా? ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే ఇప్పుడు మనకు P² ఈజ్ ఈక్వల్స్ టు 25 C² వచ్చింది. నేను జస్ట్ ఈ 25ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. అప్పుడు P² వాల్యూ ఏమైపోతది? 25 C². ఇప్పుడు మనకు P² వాల్యూ వచ్చింది కదా! వచ్చింది కానీ ఈ వచ్చిన P² వాల్యూని ఎక్కడ వాడతాం? ఎక్కడ వాడతాం అంటే ముందు స్లైడ్‌లో చూడండి ఒకసారి. Q² ఈజ్ ఈక్వల్స్ టు P²/5 వచ్చిందా? ఇక్కడ చూడండి. Q² ఈజ్ ఈక్వల్స్ టు P²/5 వచ్చింది కదా ముందు. ఈ P²లో సబ్స్టిట్యూట్ చేయడానికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకేనా? ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామో చెప్తా అన్నాను కదా! ఈ P² వాల్యూ కనుక్కోడానికే. నెక్స్ట్ ఏంటి? ఈ Q² ఈజ్ ఈక్వల్స్ టు ఈ P² బదులు నేను 25 C² పెట్టొచ్చు కదా! అదే చేస్తాను. 25 C²/5. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏమవుతది? 5 1 5 5 అంటే ఏమైపోతది? Q² ఈజ్ ఈక్వల్స్ టు 5 C² అయిపోతది. అంటే దాని అర్థం ఏంటి? C² ఈజ్ ఈక్వల్స్ టు Q²/5 అంతేనా? సేమ్ మళ్ళీ గమనిస్తే మనకు థియరమ్ ఏం చెప్తది? Q² ఒకవేళ 5తో డివైడ్ అయితే Q కూడా 5తో డివైడ్ అవుతదని చెప్తది. సో నేనేం రాస్తానంటే యాస్ పర్ థియరమ్ Q² 5తో డివైడ్ అవుతుంది కాబట్టి Q కూడా 5తో డివైడ్ అవుతది. సో Q ఈజ్ డివైడెడ్ బై 5. చూడండి యాస్ పర్ థియరమ్ P కూడా 5తో డివైడ్ అయ్యింది. అలాగే యాస్ పర్ థియరమ్ Q కూడా 5తో డివైడ్ అయ్యింది. అంటే 2 డివైడ్ అయ్యాయి కదా! బోత్ P అండ్ Q ఆర్ డివైడెడ్ బై 5. సరే అయితే అయ్యాయి. దానివల్ల మనకొచ్చే నష్టం ఏంటంటే చాలా నష్టం ఉంది. ఏంటి? మీరు రేషనల్ నంబర్ ప్రాపర్టీస్ చూస్తే P అండ్ Q అనేవి కోప్రైమ్. కోప్రైమ్ అంటే ఆ రెండిటికి కామన్‌గా ఉండే ఫ్యాక్టర్ 1 మాత్రమే. కానీ మనకి అవి రెండిటికి కామన్‌గా ఇంకో ఫ్యాక్టర్ దొరికింది. అది 5. అది రాకూడదు. అది 5 ఎందుకు వచ్చింది అంటే మనం అస్యూమ్ చేసుకున్న అజంప్షన్ ఏంటి? √5 అనేది రేషనల్ అని. అది తప్పు. అందుకే ఇలా 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ వచ్చింది. అర్థమవుతుందా? సో అవి రెండిటికి 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉండకూడదు. వేరే ఫ్యాక్టర్ ఉంటే అది ఇర్రేషనల్ నంబర్ అయిపోతది కదా! రేషనల్ నంబర్‌కి ఓన్లీ 1 ఉంటది. సో మనం ఎలా రాస్తాం దీన్ని అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్ P అండ్ Q ఆర్ కోప్రైమ్. ఎందుకు ఇలా రాస్తున్నాను అంటే
ఒకవేళ హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ అనేది 1 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ అనేది 5 అయిపోయింది. సో ఇది మన రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. అందుకని ఇలా రాస్తాం. దేర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసామో అర్థమైందా? నార్మల్గా రేషనల్ నెంబర్ అయ్యి ఉంటే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండేది. కానీ మనకి ఇక్కడ బోత్ పి అండ్ క్యూకి కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది. సో అవి కోప్రైమ్ కాదు, వాటి కామన్ ఫ్యాక్టర్ 1 లేదు. అందుకే మన √5 అనేది రేషనల్ నెంబర్ కాదు. ఇలా మనం అది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 5th బిట్ చూస్తున్నాం. 5th క్వశ్చన్ ఏంటంటే 3 + 2√5. ఓకే. ఈ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం ఎలాగో మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటది కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం అది రేషనల్ నెంబర్ అని అస్యూమ్ చేస్తాం. సేమ్ అలాగే నేను ఇక్కడ 3 + 2√5 అనేది రేషనల్ నెంబర్ అని అస్యూమ్ చేశాను కాబట్టి రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉంటాయి. సో నేను 3 + 2√5ని p/qకి ఈక్వేట్ చేస్తున్నాను. ఓకే. ఈక్వేట్ అయితే చేసేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 3ని అటు పంపిస్తాను. 2√5 ఈజ్ ఈక్వల్స్ టు p/q - 3. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీకు ఈ పార్టీకి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పదండి చూద్దాం. ఏంటి నెక్స్ట్ స్టెప్, ఈ 2ని తీసుకురావడం. కానీ డైరెక్ట్గా తీసుకురాలేను కదా. సో ఫస్ట్ ఇది ఎల్సిఎం చేయడం. ఇంటూ క్యూ 1 ఇంటూ క్యూ. ఎందుకు ఈ ఇంటూ క్యూ చేశాను అంటే డినామినేటర్ని సేమ్ చేయడానికి. డినామినేటర్ సేమ్ అయితే ఏంటక్క మనకి యూజ్ అంటే చెప్తాను వినండి. ఇదిగో డినామినేటర్ సేమ్ అయితే ఇలా క్యూ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది, అది p - 3q అవుతుంది. ఇప్పుడు 2√5. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే √5 ఈజ్ ఈక్వల్స్ టు p - 3q/2q. నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఈ 2ని ఇటు తీసుకురావడం అంతే. ఇప్పుడు మీరు చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు, మ్యాథ్స్లో ఫ్యాక్ట్ ప్రకారం √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇది మనకి మ్యాథ్స్ ఫ్యాక్ట్ వైజ్ తెలుసు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు p అండ్ q అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఏది తీసుకున్నా లైక్ q 0 కాదు అండ్ p అండ్ q అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఏ నెంబర్స్ తీసుకున్నా దీని వాల్యూ ఏమవుతుంది, రేషనల్ నెంబరే అవుతుంది. ఓకేనా. మీరు చూడండి, ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్, కానీ మనకు మధ్యలో ఈక్వల్ సైన్ వచ్చింది. అవి రెండు ఈక్వల్ అని వచ్చింది. ఎందుకు ఇలా ప్రకృతి విరుద్ధంగా వచ్చిందంటే మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా 3 + 2√5 అనేది రేషనల్ నెంబర్ అని. ఆ అజంప్షన్ తప్పు అవ్వడం వల్ల ఇట్లా ప్రకృతి విరుద్ధంగా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఒక ఇర్రేషనల్ నెంబర్, ఒక రేషనల్ నెంబర్ ఈక్వల్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మన అజంప్షన్ తప్పు కాబట్టి. దీన్ని ఎలా రాయాలి అంటే దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా. ఇది √5 అనేది ఇర్రేషనల్ అనే ఫ్యాక్ట్ ని కాంట్రడిక్ట్ చేస్తుంది. అంతే కదా, రేషనల్ నెంబర్ కి ఈక్వల్ అయిపోయి తప్పు చూపిస్తుంది. దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా. ఇలా మనం దీన్ని ప్రూవ్ చేస్తాం, ఇది రేషనల్ నెంబర్ అని. దీంతో మన ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఈ క్వశ్చన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది.